హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. ఈరోజు మనం ఆక్కాయి పప్పు చేసుకుంటున్నాము. ఒక 50 గ్రామ్స్ ఆక్కాయలు, ఒక చిన్న గ్లాస్ కందిపప్పు, ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, 3 పచ్చిమిరపకాయలు. కందిపప్పుని బాగా వేపుకుని ఒక గంట నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అయ్యి రాకుండా ఉంటాయి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని కుక్కర్‌లో ఒక గంట నానబెట్టుకున్న పప్పుని వేసుకున్నాను. వాక్కాయని సగానికి కోసుకుంటే మధ్యలో గింజుంటుంది. ఆ గింజను తీసేసి 4 ముక్కలుగా చేసుకోవాలి. 4 ముక్కలుగా చేసుకున్న ముక్కల్ని వేసేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ ముక్కలు చీరికలుగా చేసుకున్నది, 3 పచ్చిమిర్చి. వాక్కాయలో పులుపు ఉంటుంది కదా! కారం పడుతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకోండి. 2 గ్లాసులు నీళ్ళు, ఒక టమాటా ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను. కుక్కరు మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చాక ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని మూత తీసి చూసి ఒక స్పూన్ కారము, ఒక పావు స్పూను పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. అల్లము దంచుకుని ముక్కలుగా చేసుకున్న అల్లాన్ని కూడా పప్పులో వేసాను. దాన్ని ఉడికించాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఒక స్పూన్ నెయ్యి, కొంచెం ఆవాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక పావు స్పూను సోంపు వేసాను. సోంపు వల్ల హెల్త్‌కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచి వలుచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి వేపుకొని 2 ఎండుమిర్చి బాగా వేగాలి. వాక్కాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందంట. ఇది ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుందంట. సీజన్ వైస్ దొరుకుతాయి ఇవి. దొరికినప్పుడు తప్పకుండా వాడండి. ఇది పచ్చడి చేసుకోవచ్చు. దీంతో ఆవకాయ కూడా పట్టుకోవచ్చు. ఆవకాయ చాలా బాగుంటుంది. పప్పులో తాలింపు వేగిన తాలింపుని వేసుకుని ఒకసారి కడుక్కుని ఉడికించుకుని బౌల్లోకి తీసుకోండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.